దేవుని దగ్గర ఎలాంటి భేదం లేదు. ఆయనను నమ్మి పిలిచే ప్రతి ఒక్కరికి ఆయన సమీపముగా ఉంటాడు. మన పరిస్థితి ఏదైనా కావచ్చు. మన గతం ఎలా ఉన్నా కావచ్చు. మనం విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తును పిలిస్తే ఆయన మన ప్రార్థన వింటాడు. ప్రియమైన సోదరీమణులారా, మీ అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు మనము రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ద్వారా దేవుడు మనకు ఏమి చెబుతున్నాడో తెలుసుకుందాము. ఈ వాక్యం మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతుంది. దేవుని దగ్గర ఎలాంటి భేదము లేదు. మనుషులు మనల్ని ఒక స్థాయి, డబ్బు, చదువు, పరిస్థితులు, గతము చూసి అంచనా వేయొచ్చు, కానీ దేవుడు అలా చూడడు. మన పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా, మనం ఎక్కడ ఉన్నా, మన హృదయంలో ప్రభువైన యేసుక్రీస్తును పిలిస్తే ఆయన మనలను విడిచిపెట్టడు. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు నన్ను దేవుడు వింటాడా, నా ప్రార్థన దేవుని దగ్గరకు వెళ్తుందా అని మనకు అనిపిస్తుంది. కానీ ఈరోజు దేవుని వాక్యము మనకు ధైర్యం ఇస్తుంది. యేసుక్రీస్తును పిలిచే ప్రతి ఒక్కరికి ఆయన సమీపముగా ఉంటాడు. అందుకే మీ పరిస్థితిని చూసి నిరాశ పడకండి. మీ కుటుంబంలో సమస్య ఉన్నా, మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, నీ మనసులో బాధ ఉన్నా, యేసును నమ్మి ఆయనను నీ మనసులో బాధ ఉన్నా యేసును నమ్మి ఆయనను పిలవండి. మనుషులు మనలను వదిలిపెట్టిన యేసు మనలను వదిలిపెట్టడు. కాబట్టి ఈరోజు మనం ఒక విషయము గుర్తుపెట్టుకుందాం. నా పరిస్థితి కాదు, నా ప్రభు నన్ను నిర్ణయిస్తాడు. మీరు కూడా విశ్వాసంతో ఇలా చెప్పండి: యేసయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. నా జీవితంలో నీవే నా రక్షకుడవు, నా సహాయకుడవు, నా రక్షణ. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉన్నా, మన స్థితిగతులు ఎలా ఉన్నా దేవుడు మన అన్నిటినీ మార్చగలడు. ఎందుకంటే ఆయన చూసే దేవుడు, మాట్లాడే దేవుడు, కనికరం కలిగిన దేవుడు. అందుకే దేవుడు మనకి ఒక గొప్ప సత్యాన్ని గుర్తు చేస్తున్నాడు. దేవుని దగ్గర ఎలాంటి భేదం లేదు. ఆయనను నమ్మి పిలిచే ప్రతి ఒక్కరికి ఆయన సమీపముగా ఉంటాడు. మన పరిస్థితి ఏదైనా కావచ్చు, మన గతం ఎలా ఉన్నా కావచ్చు, మనం విశ్వాసంతో ప్రభువైన యేసుక్రీస్తును పిలిస్తే ఆయన మన ప్రార్థన వింటాడు. అదే విధముగా మనకి ఈ రోమా 10:12లోనే ఏ విధముగా దేవుడు మనకి సెలవిస్తున్నాడు అనంటే, దేవుని దగ్గర ఎలాంటి భేదం లేదని మనకి తెలుస్తుంది. మన పరిస్థితులు, మన దగ్గర ఉన్న చదువు, మనుషులు మన దగ్గర ఉన్న వాటిని చూసి ఏ విధంగా అంచనా వేయచ్చు, కానీ దేవుడు మాత్రానికి ఎలాంటి భేదం లేదు. దేవుడు దగ్గర ఎలాంటి భేదం అనేది లేదు. మనుషులు మనల్ని స్థాయిని బట్టి, మన డబ్బును బట్టి, మన చదువును బట్టి, మన పరిస్థితులను బట్టి, మన వెనక ఉన్న గతాన్ని చూసి, మన గతంలో జరిగిన పరిస్థితులను చూసి, పలానా మనిషి ఎలా, పలానా వాడు ఎలా, పలానా వ్యక్తి ఎలా, పలానా ఆమె ఎలా అని వారిని చూసి, పరిస్థితులను చూసి అంచనా వేయచ్చు. కానీ దేవుడు మాత్రానికి మన పరిస్థితి ఎంత కష్టంగా ఉన్నా కూడా, మనం ఏ కష్టంలో ఉన్నా, మనం ఏ పరిస్థితులు ఎక్కడ ఉన్నా కూడా, మనము హృదయంతో ప్రభువైన యేసుక్రీస్తుని పిలిస్తే ఆయన మనలను ఖచ్చితంగా విడిచిపెట్టడు. మనం ఏం చేయాలి అనంటే, హృదయపూర్వకముగా యేసుక్రీస్తుని పిలవాలి. హృదయానుసారముగా దేవుణ్ణి మనం పిలిస్తే ఆయన మన ప్రార్థనని
ఆలకించే దేవుడు, మన ప్రార్థనని వినే దేవుడు, మన ప్రార్థనకి జవాబు ఇచ్చే దేవుడు. నా ప్రార్థన వింటాడా? దేవుడు నన్ను చూస్తాడా? దేవుడు నన్ను గమనిస్తాడా? దేవుడు నన్ను పట్టించుకుంటాడా అని మనము చాలాసార్లు మనల్ని మనమే ప్రశ్నించుకుంటాము. కానీ దేవుడు నిన్ను ప్రార్థన వింటాడు, నీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు దేవుని వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. ఏంటంటే యేసుక్రీస్తును పిలిచే ప్రతి ఒక్కరికి ఆయన సమీపముగా ఉంటాడు. అందుకే నీ పరిస్థితిని చూసి నిరాశ పడకండి. నీ కుటుంబంలో సమస్య ఉన్నా, మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, మీ మనసులో బాధ ఉన్నా, యేసును నమ్మి మీ జీవితాన్ని ఆయన చేతిలో పెడితే ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. మనుషులు వదిలిపెట్టారని బాధపడమాకు. అందుకే వాక్యము చెప్తుంది, రాజులను నమ్ముట కంటే మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట ఉత్తమము అని మనకి వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాలను నిర్ణయించేది ఎవరు అంటే మన ప్రభు. మన జీవితాలను నిలబెట్టేది ఎవరు అంటే మన ప్రభు. మనము ఏమని చెప్పాలి విశ్వాసముతో అంటే, యేసయ్యా నేను నిన్ను నమ్ముతున్నాను, నా జీవితంలో నీవే నా రక్షకుడవు, నా సహాయకుడవు, నా రక్షణ అని మనము ఆయనని నమ్మాలి. అందుకే మన జీవితంలో దేవుడు అలా నమ్మినెమ్మటే మన జీవితంలోని దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడు, ఉన్నతమైన విధముగా చేస్తాడు, ఉన్నతమైన విధముగా కార్యాలు చేసి చూపిస్తాడు. నాది గ్యారెంటీ, మీరు నిజముగా దేవునికి మొరపెడితే ఆయన కార్యాలు చూడటము ఎంతో ఈజీగా ఉంటాయి. అంత బలమైన కార్యాలు దేవుడు మన జీవితంలోనూ జరిగిస్తాడు. ఎందుకంటే ఆయనను మనము నమ్మాలి. ఆయన మన దేవుడు అని మనము మన జీవితంలోని ఆయన ఆహ్వానించాలి. మన రక్షకుడు అని మనం నమ్మాలి. మనకు సహాయం చేసేవాడని నమ్మాలి. అప్పుడు మన రక్షణ జీవితాన్ని మార్చే దేవుడు యేసయ్య. కాబట్టి మీరు ఈ వాక్యము ద్వారా మీరు బలపడితే, ఈ వాక్యం ద్వారా మీ జీవితాలను మార్చుకుంటే, ఆశీర్వాదముగా అనిపిస్తే తప్పకుండా మీరు ఇతరులకి ఈ వీడియోని షేర్ చేయండి. మీ జీవితంలోని తప్పకుండా దేవుడు ఉన్నతమైన మేలులు చేస్తాడు, ఉన్నతమైన ఆశీర్వాదాలు చేస్తాడు, ఉన్నతమైన కార్యాలు చేస్తాడు. దేవుడు మీ జీవితంలోని అన్ని మేలులు జరిగిస్తాడు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక.